పత్తి మల్లె. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అయితే మన తెలంగాణ పల్లెల్లో వానలు పడితే రైతన్నకు మొదట గుర్తొచ్చేది ఏంటంటే వరి నాటు. ఒక వరి గింజ నుంచి వేల గింజలు పండించే ఈ ప్రయాణం అంత కష్టంతో చెమటతో నిండిందే. సో మరి వరి నాటు ఎలా వేస్తారో ఇప్పుడైతే చూద్దాం. ముందుగా రైతు పొలాన్ని బాగా దున్ని నీళ్లు పెట్టి బురదలా తయారు చేస్తాడు. ఎందుకంటే వరి మొక్కలు బురదలోనే బాగా పెరుగుతాయి కాబట్టి. ఇంతకు ముందే మనం ఒక చిన్న మళ్ళలో విత్తనాలు తీసుకొచ్చి ఆ విత్తనాలు నాటి ఒక 20-25 రోజుల్లో మనకు మొక్కలుగా మారి ఆ చిన్న చిన్న మొక్కలను తీసుకొచ్చి కట్టెలుగా కడతారు. ఆ తర్వాత అసలు పని స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ వరుసగా నిలబడి చేతిలో 2-3 మొక్కలు తీసుకొని ఒకే దూరంలో బురదలో నాటుతూ ముందుకు సాగుతారు. చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ గంటల తరబడి నీళ్ళలో నిలబడి నాటు వేయడం అంటే మామూలు విషయం కాదు. నడుము నొప్పి, కాళ్ళు బురదలో ఇరుక్కుపోవడం, ఎండైనా వానైనా పని మాత్రం అసలు విడిచిపెట్టరు. ఒకరు పాట మొదలుపెడితే మిగతా వాళ్ళు కూడా పాడుకుంటూ నవ్వుకుంటూ పని చేస్తారు. అదే పల్లె అందం, అదే రైతు జీవితం కాబట్టి. నాటు పూర్తయ్యాక కొన్ని రోజుల్లో ఆ చిన్న మొక్కలు పచ్చగా పెరిగి మొత్తం పొలం పచ్చని పరుపులా మారిపోతుంది. ఆ తర్వాత నీళ్లు పెట్టడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, ఇలా రైతు ప్రతిరోజు ఆ పంటను బిడ్డలా చూసుకుంటాడు. సో మొత్తానికైతే మనం తినే ప్రతి అన్నం మెతుకుకి రైతన్న చెమట చుక్క దాగి ఉంటుంది. అందుకే రైతును గౌరవిద్దాం, వ్యవసాయాన్ని ప్రేమిద్దాం. జై జవాన్, జై కిసాన్. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బై బై.